హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున మనసై ఎపిసోడ్ 17. ఆ లగ్జరీ కారు రోడ్డు మీద దుమ్ము లేపుకుంటూ అవంతికని దాటి వేగంగా ముందుకు దూసుకుపోయింది. ఆమె నెమ్మదిగా తల పైకెత్తి చూసింది. చీకట్లో ఆ రోల్స్ రాయిస్ కారు వెనుక లైట్లు మసకగా కనిపిస్తున్నాయి. అది అనిరుద్ధ్ కారేనా? ఆమె తన ముఖం మీదున్న కన్నీళ్లను తుడుచుకొని మనసును కాస్త కుదుటపరుచుకొని నెమ్మదిగా ఇంటివైపు నడిచింది. ఆమె బంగళా ఆవరణలోకి వచ్చేసరికి ఆ కారు అక్కడ పార్క్ చేసి ఉంది. అనిరుద్ధు తన రూంలోకి వెళ్ళిపోయాక లోపలికి వెళ్ళొచ్చులే అని అవంతిక కాసేపు బయటే ఆగిపోయింది. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి మండుతున్నాయి. తల పైకెత్తి ఆకాశంలో ప్రకాశిస్తున్న నక్షత్రాల వైపు చూసింది. అది ఒక అందమైన వసంతకాలపు రాత్రి. ఆమెకు తెలియకుండానే దాదాపు ఒక గంట సేపు ఆ చలిలో బయటే నిలబడిపోయింది. ఈలోపు డ్రైవర్ కారును గ్యారేజ్లోకి మార్చేశాడు. హాల్లో లైట్లు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించట్లేదు. ఇప్పుడు అంతా నార్మల్గానే ఉందనిపించి అవంతిక నెమ్మదిగా ఇంట్లోకి నడిచింది. కానీ రెండవ అంతస్తులోని వరండాలో గ్రే కలర్ నైట్ రోబ్ వేసుకొని తన వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు అనిరుద్ధ్. ఆయన చేతిలోని వైన్ గ్లాస్ అడుగున కొద్దిగా వైన్ మిగిలి ఉంది. గంట సేపటి నుండి అవంతిక ఆ చలిలో బయట ఒంటరిగా నిలబడడం మొత్తాన్ని ఆయన అక్కడి నుండే గమనిస్తున్నాడు. ఒక మనిషి అంతసేపు చలిలో ఏం ఆలోచిస్తూ నిలబడుతుందో ఆయనకు అర్థం కాలేదు. ఆమె కదలకుండా అలా నిలబడడం చూస్తే పక్కనే ఉన్న చెట్లలో కలిసిపోయినట్టు ఉంది. అనిరుద్ధు తన జీవితంలో ఎంతో మంది ఇంటెలిజెంట్ వ్యక్తులను చూశాడు. ఎందుకంటే ఆయన పక్కన నిలబడడానికి అలాంటి వాళ్ళు మాత్రమే అర్హులు. కానీ అవంతిక అందుకు పూర్తిగా భిన్నం. ఆమె తెలివైనదేమీ కాదని ఆయన అభిప్రాయం. ఎందుకంటే తను ఎలాంటి వాడో తెలిసి కూడా ఆమె ఆయనతోనే పెట్టుకుంది. ఆమె చాలా మూర్ఖురాలు అయినప్పటికీ ఆమె అలా బాధపడుతూ ఏడవడం చూసినప్పుడు ఆయన మూడ్ ఎందుకో విచిత్రంగా మారిపోయింది. ఆయన జీవితంలో ఎప్పుడూ అనుభవించిన ఒక కొత్త అనుభూతి అది. బహుశా ఆ చల్లటి గాలి వల్ల కాబోలు. అవంతిక తన రూంలోకి వెళ్ళేసరికి తలంతా చాలా భారంగా అనిపించింది. అల్మారాలో నుండి ఒక లావుపాటు దుప్పటి తీసి ఒంటికి గట్టిగా చుట్టుకొని బెడ్ మీద పడుకోగానే గాఢ నిద్రలోకి జారుకుంది. రాత్రంతా ఆమెకు విపరీతంగా చెమటలు పట్టాయి. దానివల్ల రాత్రి తగిలిన ఆ చలి ప్రభావం ఒంట్లో నుండి పూర్తిగా తగ్గిపోయింది. మరుసటి రోజు ఉదయం అవంతిక నిద్ర లేచేసరికి ఒళ్ళంతా కొంచెం జిడ్డుగా అనిపించింది. కానీ ఆరోగ్యం మాత్రం చాలా హుషారుగా ఉంది. ఆమె ఫ్రెష్ అప్ అయ్యి శుభ్రమైన బట్టలు వేసుకొని కిందకు వచ్చింది. వంటల వాసనను బట్టి డైనింగ్ రూంలోకి వెళ్ళిన అవంతికకు సుమతి వెంటనే బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు. ఆయన టిఫిన్ చేశారా? అవంతిక అడిగింది. లేదమ్మగారు, అనిరుద్ బాబు ఇంకా కిందకు రాలేదు. ఆ మాట వినగానే అవంతిక మనసు తేలికయింది. వెంటనే గ్లాస్ పాలు, ఒక టోస్ట్ ముక్క తీసుకొని గబగబా తినడం స్టార్ట్ చేసింది. 5 నిమిషాలలోపే ఆమె బ్రేక్ఫాస్ట్ ముగించేసింది. ఏంటమ్మా, ఆయనంటే నీకు అంత భయమా? సుమతి నవ్వుతూ ఆట పట్టించారు. నాకు భయం లేదు, జస్ట్ ఆయన ముఖం చూడడం ఇష్టం లేదు అంతే. అవంతిక చిన్నగా తలగరేస్తూ, ఆయన్ని చూస్తేనే నాకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది అంది. కొన్ని రోజులు కలిసి ఉంటే అంతా సర్దుకుంటుందిలేమ్మా. సుమతి సర్ది చెప్తూ, మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వస్తావా అని అడిగారు. లేదు, ఈరోజు కాలేజీలో కొంచెం పని ఉంది. రాత్రి డిన్నర్ కూడా నేను ఇక్కడ చేయను. సరేనమ్మా, నేను డ్రైవర్ని పిలిచి నిన్ను కాలేజీ దగ్గర దించమంటాను అంటూ సుమతి డ్రైవర్ వైపు వెళ్ళబోయారు. అవంతిక వెంటనే ఆమెను ఆపి, వద్దు వద్దు, నేను క్యాబ్లో వెళ్తాను. ఆ కారు ఆయనకే ఉండనివ్వండి అంది. మన ఇంట్లో 2 డ్రైవర్లు ఉన్నారమ్మా. ఒకరు అనిరుద్ బాబు కోసం, మరొకరు ఇంటి పనుల కోసం ఉంటారు. నేను రెండో డ్రైవర్ని పంపిస్తాను, వెళ్ళు అంది సుమతి. ఆమె మాటను అవంతిక కాదనలేకపోయింది. కారు కాలేజీ గేటు దగ్గరికి రాగానే అవంతిక డ్రైవర్ వైపు తిరిగి, థ్యాంక్ యూ అండి, మీరు ఇక వెళ్ళొచ్చు. సాయంత్రం నేనే ఇంటికి వచ్చేస్తాను
అని చెప్పి దిగిపోయింది. కారు వెళ్ళిపోయాక ఒక అమ్మాయి వెనక నుండి పరిగెత్తుకుంటూ వచ్చి అవంతిక భుజం మీద తట్టి, అవంతిక, ఆ లగ్జరీ కార్లో ఉన్న క్యూటీ ఎవరు అని అడిగింది. అవంతిక వెనక్కి తిరిగి చూసింది. కాలేజీ ఎంట్రన్స్ లోనే తన బెస్ట్ ఫ్రెండ్ తన్మయ్యి ఎదురవుతుందని ఆమె ఊహించలేదు. ఆయన క్యూటీ కాదు, మిస్టర్ లగ్జరీ అనుకో. అవంతిక నవ్వుతూ ఆమెతో కలిసి లోపలికి నడుస్తూ, తన్మయ్యి, నేను నీతో కలిసి పీజీ చేయలేకపోతున్నాను అంది బాధగా. తన్మయ్యి ఒక్కసారిగా ఆగిపోయి, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే కదా, మీ నాన్నగారి గురించి విన్నాను, ఐఎమ్ సో సారీ అవంతిక అంది. అవంతిక బలవంతంగా నవ్వి, నిజం చెప్పాలంటే నాకు మొదటి నుండి పీజీ చెయ్యాలని పెద్దగా ఇష్టం లేదులే అంది. నాకు తెలుసులే, నువ్వు గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే నీ బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా, అసలు ఆయన్ని నాకు ఎప్పుడు పరిచయం చేస్తావు తన్మయ్యి అడిగింది. ఆ మాట వినగానే అవంతిక ఒక్క క్షణం షాక్ అయ్యింది. కళ్యాణ్ తనని మోసం చేసిన విషయం ఆమె కేవలం తన తల్లికి మాత్రమే చెప్పింది. తన క్లాస్మేట్స్కి, ఫ్రెండ్స్కి తను ఒకరిని ప్రేమిస్తున్నాననే విషయమే తెలుసు తప్ప ఆ వ్యక్తి ఎవరనేది ఎవ్వరికీ తెలియదు. మా ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది. అవంతిక గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ అంది. ఒక వ్యక్తి మన నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా తన్మయ్యి. నేను తనని ఈ ప్రపంచంలోనే అందరికంటే మంచివాడు అనుకున్నాను, కానీ వాడొక రాక్షసుడు. అవంతిక కళ్ళు ఎర్రబడడం చూసి తన్మయ్యి ఆమె నడుం చుట్టూ చేయి వేసి ఓదారుస్తూ, దాన్ని వదిలే అవంతిక, మనకింకా వయసు ఉంది కదా, ఇదొక చేదు అనుభవం అనుకొని మర్చిపో. లైఫ్లో అతని కంటే మంచివాడు నీకు దొరుకుతాడు అంది. మగాళ్ళ మీద ఆధారపడడం కంటే మన కాళ్ళ మీద మనం నిలబడటమే అన్నిటికన్నా బెస్ట్. అవంతిక చిన్నగా నవ్వింది. జీవితంలో ఇలాంటి దెబ్బలు తింటేనే మనుషులు మెచ్యూర్ అవుతారు. తన్మయి నిట్టూరుస్తూ అంది. సమ్మర్ హాలిడేస్ కంటే ముందు నువ్వు పూర్తిగా ఒక లవ్ బర్డ్లా ఉండేదానివి, కానీ ఇప్పుడు చూడు ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడేస్తున్నావో. అవంతిక తల అడ్డంగా ఊపుతూ, నా చదువు అయిపోయాక నన్ను నేను చూసుకోగలిగితే చాలు అంది. ఖచ్చితంగా చూసుకోగలవు. మన కాలేజీలోనే 2 మేజర్ సబ్జెక్ట్స్లో టాపర్గా ఉన్న ఏకైక స్టూడెంట్వి నువ్వే. నీ టాలెంట్కు ఆకాశమే హద్దు తన్మయ్య ఎంతో గర్వంగా అంది. ఆ పొగడ్తలకు అవంతిక బుగ్గలు కాస్త ఎర్రబడ్డాయి. సాయంత్రం 5 గంటలకు అవంతిక, తన్మయ్యి ఇద్దరూ కలిసి కాలేజ్ నుండి బయటకు వచ్చారు. ఇద్దరూ కలిసి డిన్నర్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ గేటు దాటి బయటకు రాగానే తన్మయ్యి రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న లగ్జరీ కారు వైపు చూపిస్తూ గట్టిగా అరిచింది. అవంతిక, ఉదయం నిన్ను దింపిన మిస్టర్ లగ్జరీ కారే కదా అది? నిన్ను పికప్ చేసుకోవడానికి మళ్ళీ వచ్చాడా ఏంటి? తన్మయ్యకి ఆ కారు బాగా గుర్తుంది. ఎందుకంటే అంత ఖరీదైన కారును ఎవరైనా అంత ఈజీగా ఎలా మర్చిపోతారు? అవంతిక ఆ కారు విండో వైపు చూసింది. డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి ఆమె వైపు చూశాడు. ఆమె ఒక్కసారిగా కంగారు పడింది. తను రావద్దని చెప్పింది కదా, మరి మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఆమె కారు దగ్గరకు వెళ్ళగానే డ్రైవర్ వెనుక సీటు తలుపు తీశాడు. ఏంటి విషయం? అవంతిక చాలా తక్కువ గొంతుతో అడిగింది. పక్కనే తన్మయ్యి ఉండటంతో డ్రైవర్ కూడా చాలా జాగ్రత్తగా, అమ్మా, కారెక్కండి, లోపల మాట్లాడుకుందాం అన్నాడు. ఆ మాటతో అవంతిక గుండెల్లో రాయి పడినట్టయింది. నీకు ఏదైనా అర్జెంట్ పని ఉంటే నువ్వు వెళ్ళు అవంతిక, మనం ఇంకొకసారి బయటకు వెళ్దాంలే తన్మయ్యి అంది. అవంతిక తలూపుతూ, నెక్స్ట్ టైం ఖచ్చితంగా నా ట్రీట్ అంది. దానికేం పర్లేదులే, ఏ అవసరం ఉన్నా నాకు కాల్ చేయి తన్మయి చేతులూపుతూ వీడ్కోలు పలికింది. అవంతిక కారు ఎక్కగానే కారు చాలా వేగంగా ముందుకు కదిలింది. అమ్మగారు, మీరు మళ్ళీ అనిరుద్ బాబుకు కోపం తెప్పించే పని ఏమైనా చేశారా? డ్రైవర్ అడిగాడు. అవంతిక కనుబొమ్మల పైకెత్తి, నేనేమీ చేయలేదు, ఆయనే నిన్ను పంపించారా అని అడిగింది. అవునమ్మా, మీరైతే కొంచెం మానసికంగా ప్రిపేర్ అయి ఉండండి అన్నాడు డ్రైవర్. ఆ మాటతో అవంతిక గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయ్యింది. అసలు ఏం జరుగుతోంది? తను రోజంతా కాలేజీలోనే ఉంది. అసలు అనిరుద్ ముఖమే చూడలేదు. అలాంటప్పుడు ఆయనకు కోపం ఎలా వస్తుంది? గడిచిన 2-3 రోజుల్లో జరిగిన విషయాలన్నీ మైండ్లో తిరిగేసింది. కానీ ఆమెకు ఏమీ బుర్రకెక్కలేదు.
తల విపరీతంగా నొప్పి పుట్టేసరికి ఆమె ఆలోచించడం ఆపేసింది. సాయంత్రం 5:40 కారు బంగళా ముందుకు వచ్చి ఆగింది. కారు దిగిన అవంతిక లోపలికి వెళ్ళి హోమ్ స్లిప్పర్స్ వేసుకుంది. హాల్ లోపల అనిరుద్ధ్ ఒక్కడే ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. ఆయన గ్రీన్ కలర్ షర్టు వేసుకొని చేతులు పైకి మడిచి ఉన్నాడు. ఆయన బలమైన చేతులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ సోఫా మీద ఆయన కూర్చున్న తీరు చూస్తే ఒక రాజ్యాన్ని ఏలే మహారాజు లాంటి గంభీరత్వం, గర్వం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.